మెతుకుసీమ మెదక్ జిల్లాను కరువు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లాలో ఎటు చూసినా కళ్లతప్పిన పల్లెలే కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయానికే కాదు కనీసం తాగేందుకు కూడా నీళ్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కరువు కారణంగా పశువులకు దానా కూడా కరువైంది. జిల్లాలోని కరువు ప్రభావంపై V6 స్పెషల్. మెదక్ జిల్లాలో కరువు తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు మెతుకుసీమగా పేరు తెచ్చుకున్న జిల్లా ఇప్పుడు పట్టెడన్నం కోసం ఎదురు చూస్తోంది. బుక్కెడు బూబ కోసం పస్తులుంటున్నారు జనం. రెండేళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పొలాలు బీళ్లుగా మారిపోయాయి. ప్రతి పల్లెలో పనులు కూడా లేకపోవడంతో రైతులు సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. అడవిలు ఏం లేదు బతకటానికి. 2-3 నెలల అల్లి లేక పోయిన సంవత్సరంతో చెరుకుండే వెళ్ళింది. దాని కాలేదు. అప్పులు కట్టడానికి పైసలు లేవు. ఏం తిని బతకాలి? వర్షాలు లేవు. మా గవర్నమెంట్ అని ఇంత కొంచెం సాయం చేయాలి. నాకు అరువు సాయం లేక అట్లా లేదు. మాది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబము. దానిలో వర్షాధారంగా కంది నాటాను. కంది నాటితే అది వర్షాలు లేక ఎండిపోయి కందిలు కూడా రాలేవు. దానికి నష్టపరిహారం ఇస్తామన్నది ఇంతవరకు కూడా నష్టపరిహారం రాలేదు. ఎండ తీవ్రత ఎక్కువైపోయింది. ఏం బయట పని చేద్దామన్నా కూడా పొద్దున 8 గంటలకి ఎండ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటలకల్లా కూడా ఏం చేయాలని పరిస్థితి అయిపోతుంది. అట్లా ఇక మేము కరువు పరిస్థితి వచ్చింది. మొత్తం అంతా బోర్లు ఆగిపోయినాయి. మొత్తం తాగడానికి కూడా నీళ్లు బయటికి దూరంకి వెళ్ళి వ్యవసాయ బోర్ల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. కరువు అంటే ఏం చెప్పరానంత పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ సోర్స్గా లేదు మా ఊరికి. మరి అయితే ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు, ఒక కాలువ లేదు, ఏదీ లేదు. తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది చాలా. అందరికీ అన్ని విధాల సహకారం ఉంది, కానీ రైతులకు మాత్రం ఇలాంటి సహకారం లేదు. రైతు రాజ్యం అంటారు, రైతులదే అంటారు అని రైతులు పేర్లు తప్ప మాకు చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం. మునుపటి ఖరీఫ్ సీజన్లో మెదక్ జిల్లాలో సాధారణ సాగు 12,80,000 ఎకరాలు. అందులో 10 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఈ ఏడాది కూడా కరువు ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రబీలో 3,76,000 ఎకరాల్లో పంట సాగవుతుందని అంచనా వేసినా 1,00,000 ఎకరాల్లోనే పంటలు వేశారు. మరోవైపు ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 46 కరువు మండలాలను ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఒక్క పైసా కూడా సహాయం ముట్టలేదు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట్, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి సెగ్మెంట్లలో కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. పంటలకు కనీసం పెట్టుబడి కూడా అందకుండా పోతూ ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ ఇంకా ఏం రాలేదు. ఇంకా ఆల్రెడీ పేపర్లో వస్తున్నది అంటారు తప్ప ఎటువంటిది ఇంకా ఏమీ లేదు. ఆల్రెడీ మాకు రైతులకు ఇంకా రుణాలు కావాలంటే ఇంకా ఆల్రెడీ రుణాలు వేయలేదు. ఇంకా 25% రుణాలు వేయలేదు. దానికి ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఇస్తారేమో అంటే, ఇంకా కొద్దిగా ఇస్తారేమో అంటే అట్లవి పైసలు ఇవ్వట్లేదు. ఆ ఉన్న పైసలు అట్లనే ఉంటున్నాయి. ఆల్రెడీ మిత్తి అంటున్నారు. మిత్తి అసలు బ్యాంకులో పోతే ఆ లెక్క తెలియక వచ్చింది. అప్పులు రైతులు చాలా బాధగా ఉన్నారు. ఇక్కడ మొత్తం కంప్లీట్గా వచ్చేస్తాడకు. ఇక కరువు అంటే 3 సంవత్సరాల సంది ఏమీ లేదు. ఈ సంవత్సరం అయితే ఇక పూర్తిగా ఏం లేదు, మొత్తం పోయింది. ఇక అప్పులు చేసుకున్నాడు. ఇక కొంతమంది అమ్ముకుంటున్నారు. ఇక వేరే పంటలు పెట్టుకున్నాక పత్తి పెట్టుకుంటుందేమో అవుతుంది. అది అవుతుంది అంటే మొత్తమే పోయింది. ఎకరకు 30,000-40,000 ఖర్చు పెట్టాడు. 10,000 బిన్న రాలేదు. ఇక అది అమ్ముకున్నానంటే ఆమె మిత్రులకు సరిపోలేదు. ఇక బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నామనంటే ఇక ఆవిటికి గట్టనికే ఇది లేదు. ఈ ఏడాది వరి సాగు చేయొద్దని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. కరువు ప్రభావం ఉండడంతో ఆరుతడి పంటలు వేయాలని సూచించింది. మరోవైపు 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో తక్కువ వర్షపాతం రికార్డయింది. కొందరు రైతులైతే దాదాపు 1కి 10 బోర్లు వేయడం, అవి పనికి రాకుండా పోవడంతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో గ్రామాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. భర్తను పోగొట్టుకున్న గృహిణులు పిల్లలుంటే అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే ఇద్దరిని ఒకే వ్యక్తికి కట్టబెడుతున్నారు. అన్న, నాన్న, అమ్మ ముగ్గురు చనిపోయారు సార్. నాకంటే పెద్ద అక్క భర్తకు నన్ను చేశారు సార్. ఇంట్లో ఇబ్బందికరంగా ఉంది కదా సార్. పెళ్ళి చేయడానికి డబ్బులైనా దేనికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సార్. ఇక ఇట్లా బావకు చేస్తే ఒక 10,000 నా పెళ్ళి అయింది సార్. ఇప్పుడైనా మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. గుడిచింది, కానీ అది కూడా ఒరుస్తుంది. ఇప్పుడు పిల్లల్ని వేసుకొని ఉండటానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది సార్. మా అక్క ఏమన్నా సార్, ఇక మా అక్కకు మా ఇంటి గురించి తెలుసు కదా సార్. అక్క కూడా చదువుకపోతుంది, నేను చదువుకోతున్నా సార్. ఇక కరువు ప్రభావంతో పల్లెల్లో వలసలు కూడా పెరుగుతున్నాయి.
పిల్లా పాపలను ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర వదిలి పట్నం బాట పడుతున్నారు. జిల్లాలో కరువు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తాళాలు వేసి ఉన్న ఇళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సరిగ్గా లేకపోవడం కూడా ఇలాంటి వలసలకు కారణమవుతోంది. బోర్లో కూడా నీళ్ళు వస్తలేదు. మేము పంట వేస్తే కూడా మాకు పంట ఏం పండలేదు. మాకు నీళ్ళ నుంచి చాలా కరువు ఉన్నది. మాకు నీళ్ళు కావాలి. ఇప్పుడు ఏమైనా పని చేద్దామంటే మాకు పని కూడా లేదు. ఇప్పుడు మేము ఆ చిన్న చిన్న పోరల్ని పిల్లని తీసుకొని మేము చెరుకు కొట్టేని పోవాలి. ఇల్లు ఇడిచిపెట్టి చాలా దూరం వెళ్ళాలి. అక్కడ మాకే ప్రాబ్లం ఏదైనా అయితే మాకు ఎవరు చూస్తారు సార్? మాకు నీళ్ళు కావాలి. ఇక్కడ నీళ్ళకైతే కావాలి. మాకు నీళ్ళు ఏం లేవు సార్. మొయ్యాలి. అవి కూడా ఓనాడు దొరుకుతాయి. మొత్తం నీళ్ళు లేవు. ఏరు ఎండకపోయా, బావులు ఎండకపోయా, అన్ని ఎండకపోయాయి. బాయిలు లేవు, ఆగుల లేవు, ఏమిట్లో లేవు. నీళ్ళతోనే చాలా ఇబ్బంది ఉంది. మంచి నీళ్ళు అయితే అసలే దొరికాయి. ఇవి ఉప్పు నీళ్ళు ఉన్నాయి. కరెంట్ పోయినట్టు అవిటి దొరికాయి. కరెంట్ వస్తే ఇక బంద్ అవుతుంది, ఒకసారి వస్తాయి, ఒకసారి పోతాయి. ఇక ఇట్లా వేస్తున్నాం. మాకు మంచిగా లేవు నీళ్ళతోటి. మంచినీటి కోసం తండ్లాట మామూలుగా లేదు. పట్నాల్లో కనీసం 4 రోజులకోసారి నీళ్లు వస్తూ ఉంటే పల్లెల సంగతి మరీ దారుణంగా ఉంది. కరెంటున్నప్పుడు పనిచేసే వ్యవసాయ బోర్లే తండాల్లో ఉండే జనాలకు ఆధారంగా మారుతున్నాయి. కానీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని జనం ఆవేదన చెందుతున్నారు. కిలోమీటర్ల దూరం వెళితే తప్ప నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. पानी भरने के लिए गए उन्होंने, उस पर सर्विस वायर वहाँ पे कट पॉइंट रहने से सपोर्ट वायर में करंट आके पानी लाने की वजह से वो लोग वहाँ पे मर गए। और एक आदमी क्या है, उनको बचाने के लिए जाके वो भी मर गया। पानी से बहुत मुश्किल चल रही है इधर। 11 बजे कभी 12 बजे जब करंट आता 3 फेज तो तब जाके पानी भर रहे। पहले पानी के लिए बहुत मुश्किल चल रहा। 3 दिन के आधा ड्रम एक आदमी को क्या होता, कुछ भी नहीं होता। इसके लिए मुश्किल से क्या है, लोग पानी लाने जाके ऐसे तकरीबन आज तो खाली 2-3 आदमी थे, उस जगह पे कभी कभी 50 आदमी भी जाके पानी भरते रहते। इसके लिए क्या है, आज 2 आदमी मर गए, कल 50 भी मर सकते हैं ये पानी के लिए। और पानी